అదృష్టవంతురాలని. అందుకే ఇలా పాస్ అయిందా అలా మంచి సంబంధం కుదిరింది. ఆడపిల్లకు వయసుతో పనేంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. ఈడు చోడు బాగుంటుంది. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడో అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవలకు తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఇలా ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 బుల్లెట్ వేయించుకొని నా పరువు నిలబెట్టి సంగతి తెలిసినా మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళి అంట? పెళ్ళి మీకు కాదు, నా కూతురికి. త్వరగా అండి. తల్లిని దీవించి వెళ్ళరండి. ఈ మాటగా మాట చెప్పుకోవాలి గాని పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారో. అవునే ఈ పొందే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి ఎంత పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోషణాలు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము, తిన్నాం, పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చల్లండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? ఆయన చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆరు రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు మూసుకో. అసలు దీని వల్ల ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళిలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా కదా. హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో శోకాలు చేస్తున్నావు? అత్తయ్య, యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. ఎంత పని చేస్తావే? చదువు
స్వాతిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరి. బాగున్నారా? రా అక్క, లోపలికి రా. నాన్న ఉన్నాడు. ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా, కక్కిలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్నాను దురదృష్టం, నీ చెల్లెలి పిల్ల అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే నీకు తెలియాలి, మీరే చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నిన్న నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నా నేను పట్టుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్తింటి నుండి గంటేయబడి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశపడి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ జనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు మూసుకొని పక్కన ఎలా? ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకున్నాను. నాన్న, ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేదు. దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి హక్కును చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా, నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నింపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆశ్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడ వస్తుందంటే నాన్నలో కూడా అది కరువు అయింది. నా కళని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు నా రోడ్డును పడవాలని కాదు. సారీ, కాస్త అన్నముంటే పెట్టవే. అయ్యో వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళిన కూర్చో. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకుని మింగేస్తున్న తిమింగలంగా నువ్వు. ఒకటి పొగొట్టుకోండి దురదృష్టం, నీ చెల్లి పిల్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టం పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. లత, రండి, పెడతాను.
ఎప్పుడు ఏడవకయ్యా అన్నే అన్నింటా తోడై కడిగి నీరైనా అన్నిటి నానై వచ్చే గొడుగై తానైనా అన్న పాడేను ఈలాలి కంటికి చిట్టినానా గుండెలో గూడే కట్టి నిన్ను పెంచుకుంటా చిన్నినానా పాదాలే కందినని అన్న మనసే కయ్యడియే ముగ్గుగా తక్కతక్క చక్కట్లే నువ్వు కొడితే మాధలో సంతోషంతో అన్న మనసే ఊరడియే అన్నకై వెన్నెలై నువ్వు నింగిగా వెళ్ళి నీకై నేను చిట్టి చిన్నారి ఎప్పుడు ఏడవకయ్యో అన్నే అన్నింటా తోడై కాళ్ళను చూడాలి కడిగి నీరైనా నింగి కన్నిటి నానై వచ్చి గొడుగై తానైనా అన్న పాడేను ఈలాలి ఇప్పుడెందుకు నాన్న ఏడుస్తావు? ఇప్పుడు నువ్వు సంతోషపడాలి. ఇక నీకు దాని బాధ లేదు. నా పెళ్లికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు జరగలేదు నాన్న. నువ్వు చదువుతూ పెళ్లి చేసుకోని నువ్వు అన్నప్పుడే అది మానసికంగా చచ్చిపోయింది. పుట్టెడు దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కదా రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకొనిచ్చినట్లయితే దాని జీవితం మడదడిగిన పాలైన స్థితిలో ఆ చదువు దానికి అండగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దాన్ని ఎంచుకుంది నాన్న అక్క. బరువుని తెచ్చుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువుని బిడ్డలపై పడేసి కాడక్రమం చేస్తున్నాడని తెలుసుకోలేకపోయానే. ఇది ఆత్మహత్యలు కాదు. ఒక తండ్రి నా చేతులతో బిడ్డల బతుకుని ఊడిద చేసిన హత్యలు. ఆడపిల్లల్లో చదువుకోరని ఆశల్ని చిరిపేసి వారి శరీరాల్ని శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాల్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.